ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 61వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం విందాము. ఈ శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే ఇంతవరకు మనం 60 శ్లోకాలకి చెప్పుకున్న ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే మనకి ఇటువంటి ఫలితములు ఉంటాయి, సో ఈ కోరికలు నెరవేరుతాయి అని చెప్పుకున్నాం. కానీ ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ కోరిక ఆ కోరిక కాదు, అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఇంకా చెప్తూ ఉన్నారు, స్త్రీ సాధకుల విషయంలో సకల పురుష వశక్యత, కోరిన కోరికలు తీరుట అవన్నీ జరుగుతాయి ఈ శ్లోకంతో కనుక మన పారణ చేసినట్లయితే అని చెప్తూ ఉన్నారు. ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు, ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి నాసికను వర్ణించారు. ఆ ముక్కునకు ఆమె ముక్కరను ధరించింది అని చెప్తూ ఉన్నారు. ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాం. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి త్వదీయో నేదియః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యా యత్థాసాం బహిరపి సముక్తా మణిధర. పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విందాము. అసౌ నాసా వంశః తుహినగిరి వంశధ్వజపటి త్వదీయః నేదీయః ఫలతు ఫలం అస్మాకం ఉచితం వహతి అంతర్ముక్తాః శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యా యత్ తాసాం బహిః అపి సహ ముక్తామణిధరః. ఇక్కడ టీకాలో చెప్తూ ఉన్నారు, తుహినగిరి వంశధ్వజపటి. తుహినగిరి అంటే మంచు కొండ అయిన హిమవంతుని యొక్క వంశము అనే ధ్వజ జెండాకు, పటి వస్త్రమైన దాన పార్వతి, హిమవంతుని వంశానికి కీర్తిని తెచ్చే పార్వతీదేవి. త్వదీయ నీకు సంబంధించినది అయిన, అసౌ ఈ, నాసా వంశ ముక్కు అనే వెదురుగడ, అస్మాకం మాకు సంబంధించిన వారికి, ఉచితం తగిన విధంగా కోరిన విధంగా, నేదియ మిక్కిలి సమీపస్థమైన మిగుల సన్నిహితమైన, ఫలం ఇష్టలాభమును ఫలమును, ఫలతు ఫలించుగాక, ప్రాప్తి గావించునుగాక, సహ ఆ నాసావంశము, అంతః లోపల, ముక్తాహ మణులను, వహతి ధరిస్తుంది, యత్ ఏ కారణం వలన, తాసం ఆ ముత్యముల యొక్క, సమృద్ధి చేత, ముక్కుల్లో అధికంగా ముత్యాలు ఉండడం చేత, శశిరకర నిశ్వాసగళితం శశిరకర చంద్రునిదైన వామనాడి మార్గమున ఎడమ ముక్కు ద్వారా, నిశ్వాస నిట్టూర్పు వాయువు వలన, గళితం జారిన దానిని, బహిహి అపి చ వెలుపల కూడా, బయట ముక్కు చివర ఎడమ భాగమందు కూడా, ముక్తామణి ధరహ అంటే ముక్తామణి ధరించింది అని అర్థం. ముత్యపు ముక్కరను ధరించింది, ముక్తామణి ఆధాత్ ముక్తామణి ధరించింది అని పాఠాంతరంలో కూడా ఉంది. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, తుహినగిరి వంశధ్వజపటి, హిమవంతుని వంశకీర్తిని లోకానికి చాటే తల్లి పార్వతి, నీ యొక్క నాసా వంశము వెదురుగడను పోలిన ముక్కు, నా మనస్సు నందలి కోరికకు తగిన ఫలితాన్ని అందజేయుగాక. నీ నాసావంశ దండము లోపల ముత్యమును ధరిస్తోంది, నీ ముక్కునకు చివర అలంకారంగా ఉన్న నాసాభరణంలో ముక్కరలో ముత్యము ఉంది. నీ ముక్కుకు వెదురుగడ కాబట్టి, వెదురుగడ నుండి ముత్యాల పుట్టడం లోక సహజము కాబట్టి, నీ ముక్కు అనే వెదురుగడలో ప్రసరించే చల్లని చంద్రకిరణముల ప్రసారంతో సమృద్ధిగా ముత్యాలు దానిలో పుట్టాయి.
వామనాసిక నుండి వచ్చే నిట్టూర్పు గాలి వల్ల వాటిలో ఒక ముత్యము బయటకు రాగా దాని వెలుపల కూడా నీ ముక్కు ధరించిందేమో అన్నట్లు నీ ముక్కు ముక్తామణి ధరించింది అని తాత్పర్యం అనమాట. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు, నాసావంశం అంటే ముక్కు అని వెదురుగడ అని అర్థం. ముక్కునందు వెదురుగడ యొక్క ధర్మము ఆరోపించబడింది. వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయని ప్రసిద్ధి. అలాగే ముక్కులో కూడా ముత్యాలు ఉన్నాయి. లేకపోతే శ్వాస విడిచేటప్పుడు లోపల నుండి ముత్యము బయటకు రాదు. శ్రీదేవి వామనాసిక ముత్యమును ధరించడం ఆ నాసికలో ముత్యాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారమవుతోంది. వెదురు బొంగులో ముత్యాలు పుడతాయని లోకశాస్త్ర మర్యాద. అందుచేత నాసా వంశదండంలో కూడా లోపల ముత్యాలు పుడుతూ ఉన్నాయి. అలా పుట్టకపోతే నాసాదండం బయట ముక్తామణిని ధరించడం అన్నది జరగదు. ఈ విధమైన అర్ధాపత్తిలో ముక్కును వంశదండముగా చెప్పిన విషయమును సమర్థింపబడింది. శ్రీదేవి వామనాసిగా ముత్యము ధరించింది. అందువల్ల వామనాసికలో ముత్యములు ఉన్నాయని చెప్పబడింది. ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు, అసౌ నాసా వంశ శ్రీదేవి ముక్కునందు వంశము యొక్క అంటే వెదురుగడ యొక్క ధర్మము ఆరోపించబడింది. శ్రీదేవి ముక్కు అనేది వెదురుగడ వంటిది. తుహినగిరి వంశధ్వజబటి అంటే తుహినగిరి అంటే మంచుకొండ, హిమవంతుడు. తుహినగిరి వంశం అంటే హిమవంతుని వంశము. ఆ వంశానికి పార్వతి ధ్వజ పటము వంటిది అంటే జెండా గుడ్డ వంటిది. ఆమె ఆ వంశానికి పార్వతి ధ్వజపటము వంటిది అంటే జెండా గుడ్డ వంటిది. ఆమె హిమగిరి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసేది అని అర్థము. పార్వతి పుట్టుక వల్లనే హిమగిరి కీర్తి లోక ప్రసిద్ధమయ్యిందని భావం. మన దేశపు త్రివర్ణ పతాకము మన దేశ కీర్తిని చాటుతుంది. అలాగే పార్వతి ధ్వజపటం వల్ల హిమవంతుని కీర్తిని లోకానికి చాటుతోందని సారాంశం. వంశ పదానికి సంస్కృతంలో కులము, వెదురు అనే రెండు అర్థాలు ఉన్నాయి. వెదురులో ముత్యాలు పుడతాయని లోకంలో ప్రసిద్ధి. తుహినగిరి వంశధ్వజపటి అన్న దానిలోని వంశ శబ్దాన్ని బట్టి హిమగిరి వంశంలో ముత్యాల వంటి వారు పుట్టారని, వారిలో పార్వతి ఆణిముత్యము వంటిదని ధ్వనిస్తోందని శ్రీ గుర్తివారు ఊహించారు. తర్వాత మూడవది త్వదీయో నేదియో ఫలతు ఫలమస్మాకం ఉచితం. నా నాసిక అనే వంశదండం అంటే వెదురు బొంగు మాకు తగిన చక్కని కోరికలను ప్రాప్తింపజేయుగాక అని స్తుతికర్త శ్రీదేవి నాసికను ప్రార్థించినారు. శ్రీదేవి నాసిక ముక్తిని ప్రసాదించుగాక అని ధ్వని ఇందులో ఉంది. నేదిహ ఫలం అంటే సముచిత ఫలము అంటే దేవి భక్తులకు ధర్మార్థక మోక్షములను ఇచ్చుగాక అని భావం. ఇక నాలుగవది వహత్యంతర్ముక్తాహ. ఆ నీ నాసాదండము అంతః అంటే లోపల, ముక్తాహ ముత్యములను వహతి అంటే వహిస్తోంది. నీ నాసాదండము లోపల ముత్యాలున్నాయని భావము, ముక్తులు ఉన్నాయని కూడా భావం వస్తుంది. కాబట్టి నాసాదండము నుండి స్తుతికర్త ముక్తిని కోరారు అని చెప్తూ ఉన్నారు. ఇక ఐదవదైతే విందాం. శిశిరకర నిశ్వాస గళితమ్మ. శిశికరుడు అంటే చల్లని కిరణాలు గల చంద్రుడు అని అర్థం. నిశ్వాసం అంటే నిట్టూర్పు. వామనాసాపుటం ద్వారా నిట్టూర్పు వెళ్ళినప్పుడు అది చంద్రుడికి సంబంధించిన ఇడా నాడికి సంబంధించినది అవుతుందని ఈ క్రింది శ్లోకం వల్ల తెలుస్తూ ఉంది. ఆ శ్లోకం ఏంటనేది ఇప్పుడు మనం విందాము. ఇడాచ వామ నిశ్వాస సోమమండల గోచర పితృయానమిది జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి. దీని తాత్పర్యం ఏంటంటే ఎడమ నాసారంధ్రము నుండి వచ్చే నిశ్వాసము ఇడానాడికి సంబంధించింది. అది చంద్రమండల సంబంధమైంది. దాన్ని పితృయానముగా తెలుసుకోవాలి. అది ఎడమ నాసారంధ్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. వామనాసారంధ్రం ద్వారా నిట్టూర్పు వచ్చినప్పుడు అది చంద్ర సంబంధమైన ఇడానాడికి సంబంధించినది కావడం వల్ల చంద్రుడి చల్లని స్పర్శ నిశ్వాసానికి తోడవుతుంది. అమ్మవారి సహజమైన చల్లని నిశ్వాసానికి చంద్రనాడి సంబంధమైన చల్లని స్పర్శ తోడయి నిట్టూర్పు వాయువు మిక్కిలి చల్లదనంతో నీటి బిందువుగా మారుతుంది. అదే గడ్డగట్టి ఎడమ ముక్కు రంధ్రము నుండి బయటకు వచ్చి అమ్మవారి ముక్కు చివర ముత్యపు ఆభరణంగా ప్రకాశిస్తుంది. మనం అమ్మవారి నాసాభరణంగా చూసే ముత్యము అదే అని శంకరులు తెలిపారు.
జిఎల్ఎన్ శాస్త్రి గారి వివరణలో తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాతది 6వది సమృద్ధ్యా యథాసాం బహిరపి ముక్తామణి ధరహ. అమ్మవారి ఎడమ ముక్కురంధ్రంలో ముత్యములు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ ముత్యాలు సమృద్ధిగా ఉండడం వలనే నిట్టూర్చినప్పుడు ఒక ముత్యము బయటకు వచ్చింది. అందువల్లే ముక్కు వెలుపల కూడా ఎడమ భాగంలో అమ్మవారు ముక్కుకు ఆభరణం అనే పేరుతో ముత్యాన్ని ధరించింది. ముక్కులో చాలా ముత్యాలు ఉన్నాయి. ముక్కును ఎదురుగడ అన్నారు కదా. ఎదురుగడలో ముత్యాలు ఉన్నట్లు ముక్కులోను చాలా ముత్యాలు ఉన్నాయి. అందులో ఒకటి నిట్టూర్చినప్పుడు బయటకు వచ్చి అమ్మకు నాసాభరణం అయింది. లలితా సహస్రంలో తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అనే నామము దేవికి చెప్పబడింది. అమ్మ ధరించిన నాసాభరణము అంటే ముక్క శుక్ర అంగాకారక గ్రహ కాంతులను తిరస్కరించే అడ్డబాసతో ప్రకాశిస్తోంది అని పైనామానికి భావం. ముక్తా శబ్దంలో విశేషం ఏంటంటే ముక్తాహ అంటే ముత్యములు అని, ముక్తా పురుషములు అని 2 అర్థాలు ఉన్నాయి. బ్రతికి ఉండగానే మోక్షస్థితిలో ఉన్నవారు జీవన్ముక్తులే ముక్తులు. ఈ శ్లోకంలో నాసారంధ్రం ద్వారా ముత్యాలు ఉద్భవిస్తున్నాయని చెప్పబడింది. ముక్త స్థితిని పొందడానికి యోగ మార్గంలో ప్రాణాయామము ఉపకరిస్తుంది. ప్రాణాయామం నాసారంధ్రంలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముక్తిలో అవడానికి నాసిక ఒక విధంగా ఉపకరిస్తోంది, మనం గ్రహించాలి. ఈ విధంగా ముక్తాహ అనే శబ్ద ప్రయోగంలో యోగ శాస్త్ర సంబంధం ఈ విషయము దాగి ఉందని శ్రీ తుమ్మలపల్లి వారు, శ్రీ గుర్తివారు కూడా సూచించారు. ఇక ఎన్ని రోజులు జపం చేయాలంటే 8 రోజులు జపం చేయాలి. రోజుకి 12,000 సార్లు అయితే జపం అయితే చెయ్యాలన్నమాట. అమ్మవారికి అరటిపండు, తేనె, టెంకాయ అమ్మవారికి పారాయణ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా మనము 61వ శ్లోకానికి అర్థం అయితే విని ఉన్నాం కదా. తర్వాత 62వ శ్లోకం గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.